ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పనిచేస్తున్నాం. నేను ఆ రోజు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతానని చాలామంది నన్ను అడిగారు. మీ వల్ల అవుతుందా, మీకు అనుభవం ఉంది ఒప్పుకుంటాం, కానీ మీరు చేయగలుగుతారా, చేసే వనరులు ఉన్నాయా అంటే నేను ఒకటే మాట చెప్పాను. ఇన్ని సంవత్సరాలు నన్ను అభిమానించారు, సహకరించారు. ఒక మాటలో చెప్పాలంటే దిశ తెలుగువారు చాలామంది ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ దేశానికి దిశ నిర్దేశించిన నాయకుడు తెలుగువాడు పివి నరసింహరావు గారు. తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడి సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళందరూ ఉన్న దిశ ఇన్ని సంవత్సరాలు అందరికంటే ఎక్కువ అవకాశం నాకు ఇచ్చారంటే నా జీవితంలో ఇంకేం కావాలని అడుగుతున్నాను దిశ. అందుకే ఈరోజు ఒక పక్కన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, వారి సహకారం, అందరం కలిసి ఒక అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. ఆ అంకితమైన భావంతో పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ 15 నెలలు పనిచేశాం. ఈ 6-7 రోజుల్లో మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్లు చేశాం. సూపర్ జిఎస్టీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, సూపర్ జిఎస్టీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఈరోజు మీకు ఇంపాక్ట్ కనపడకపోవచ్చు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ దేశం సూపర్ పవర్గా తయారవడానికి ఇది దోహదం చేసే పరిస్థితి వస్తుంది. మొన్నటి వరకు మనం వాటర్ సెక్యూరిటీ మాట్లాడాం, వ్యవసాయం అగ్రిటెక్ గురించి మాట్లాడాం, యూనివర్సల్ హెల్త్, లా అండ్ ఆర్డర్, లాజిస్టిక్స్, 20 లక్షల ఉద్యోగాలు, అదే మరి ఈరోజు పేదల సేవలో మాట్లాడుకున్నాం. నేను అందరినీ కోరేది, ప్రజలు మన మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం, కానీ ఇది ఒక టీం. ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా, ఈ యజ్ఞంలో 0.1% డీవియేషన్ వచ్చినా, నష్టం జరిగినా అది చాలా ఇదవుతుంది. మనకు ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా మీరు చూశారు, 10 to 5 అసెంబ్లీ పెట్టుకున్నాం. 10 to 5 అసెంబ్లీ పెట్టుకుంటే అన్ని విషయాలు చర్చించడానికి చాలా సమయం వస్తూ ఉంది. రెండోది, మీ ఎమ్మెల్యేలు కూడా మీ అనుభవాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగాయో అవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వస్తుంది. తప్పులు జరిగితే కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం, మనం అనుకున్న లక్ష్యానికి నష్టం. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 1995 సీఎం ఎట్లా పనిచేశానో అదే మాదిరిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ పడను. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మా సంకల్పం, ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనస వాచ పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకే అందరం కలిసి చేద్దాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ధ్యేయం ఒకటే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి ఆ దీక్షలో పనిచేసినప్పుడు ఇది సాధ్యం అధ్యక్ష. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిన కోరుతూ, లాస్ట్లో మనం వెళ్ళేటప్పుడు మా డిప్యూటీ సీఎం గారు కూడా ఉండాల్సింది. ఆయన అనారోగ్యం వల్ల రాలేకపోయారు. ఏదైనా తొందరలో రికవర్ అయ్యి మళ్ళీ వీలైనంత వరకు 4వ తారీఖు ఏదైతే మాకు కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ సేవలో అందరం భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నా నమస్కారాలు, ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 16వ శాసనసభ 4వ సమావేశాల గణాంకాలను తెలియజేస్తాను. సభ మొత్తం మీద 8 రోజుల పాటు సమావేశం అయింది. ఈ 8 రోజుల్లో 45 గంటల 53 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. 55 నక్షత్రం గుర్తు ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానం ఇచ్చారు. 3 స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సభలో సమాధానాలు ఇచ్చారు. 71 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 3 నక్షత్ర గుర్తు లేని ప్రశ్నల సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 1 స్వల్ప వ్యవధి ప్రశ్నకు సమాధానం సభా సమక్షంలో ఉంచబడింది. మొత్తం 23 బిల్లులు సభలో పెట్టబడ్డాయి. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. 3 బిల్లులు ఉపసంహరించబడ్డాయి. 6 లఘు చర్చ జరిగాయి. 74వ నియమం క్రింద 2 అంశాలు చర్చించబడ్డాయి. 3 ప్రభుత్వ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. 1 అంశంపై మంత్రి ప్రకటన చేశారు. వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం 120 మంది ప్రసంగాలు చేశారు. 1 కమిటీ నివేదిక సభకు సమర్పించబడింది. 27/9/2025 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు. సభకు రానిప్పుడు చెప్పాలి సార్. ఇది జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు. పదహారవ శాసనసభ 4వ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడమైందండి. నమస్కారం. ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడిందో రేవంత్ సర్కార్ను నిలదీసి అడిగేందుకే ఈ బాకీ కార్డును